దాన్ని ఇది కల్తీ జరిగిందని చెప్తా ఉంటే ఏదో ఒక రకంగా ఈ యొక్క దారి తప్పియాలా తిరుమల లడ్డు కల్తీ విషయాన్ని ఈ పక్కదోవ పట్టాలంటే ఏమి చేయాలా, ఏం చేస్తే అవుతుంది. గతంలో బ్రహ్మాండంగా ఆటలాడినాం, ఆడిన దానికి ఏ విధంగా అయిందో చూసాం. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అమ్మంటి రాంబాబు పోయి ఆ మాట మాట్లాడటం, అటువంటి భాషను ఆయన ఒక సమాజంలో మనం ఒక మాజీ మంత్రిగా పనిచేసినాం, శాసనసభ్యుడిగా ఉన్నాం అనేటువంటి సోయ కూడా లేకుండా ఆడ మళ్ళా కారు గ్లాసులు అద్దం దించుకొని మరి బయటకు వచ్చి ఆయన ఏమి చెప్పాలనుకున్నాడో, ఆయన ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడో మనందరం కూడా చూసినాం సార్. కానీ ఏది ఏమైనా ఈ రోజైతే మా జగనన్న దగ్గర నుంచి అమ్మటి రాంబాబుకు మరి బ్రహ్మాండంగా ప్రశంసలు అందినాయని కూడా మాకు తెలుస్తా ఉండదు మా పార్టీ తరఫున. మేము మా పార్టీలో ఉన్నాం కాబట్టి. శభాష్ అంబటన్నా అని ఉంటారా? ఖచ్చితంగా. మరి ఇదే మామూలు విషయం కాదు. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన రోజు ఏ రోజు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడాలా. హిందూ అదే విధంగా స్వాములు విగ్రహాలు తీసేచ్చా రాలా, బయటకు వచ్చి మాట్లాడాలా. రథాలు కాలిపోతే బయటకు వచ్చి మాట్లాడాలా. అదే విధంగా ఇక్కడ మన కొండ మీద వెండి సింహాలో వెండి ఏనుగులో దొబ్బేసా కూడా ఎవడు వచ్చి మాట్లాడాలా. మరి అటువంటిప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సిట్టు తేల్చింది, కల్తీ జరిగింది అని చెప్పి మరి ఇంత రాధాంతరం ఎందుకు చేస్తున్నావు? కల్తీ కాదా మళ్ళీ కల్తీ అంటారు? కల్తీ కాదా, నెయ్యే లేదని తెలుసు. నెయ్యి కాదు, కల్తీ అంటే నకిలీ నెయ్యే కాదంటే మాకు తెలియదు, నెయ్యి కాదని. మాకు తెలుసు నెయ్యి కాదు. మీ లైఫే ఫేక్ కదా, మీరు చేసే ఫేకులు కదా, అన్ని ఫేకులేగా. మరి పామాయిల్ రెండు తెచ్చి రెండు రసాయనాలు తెచ్చి కలిపి నెయ్యి మాత్రమే కనపడింది కదా మీకు. రంగు కలిపితే అది కూడా నెయ్యి రంగులోనే ఉంటది. మరి 20 కోట్ల లడ్డూలు అయితే తయారీ అయింది కదా, తయారీ చేసి ప్రతి హిందువుడు కూడా ఎత్తుకొని పోయి తిన్నున్నారు కదా. ఎంత పాపం చేశారండి, ఎంత పాపాత్ములు అంటే మీరు. అయోధ్య గుడి రామాలయం ఓపెనింగ్ కూడా మీరు ఇక్కడ నుంచి 1,00,000 లడ్డూలు పంపించారు. ఈ లడ్డూలే రసాయన మిశ్రమంతో చేసిన లడ్డూలు. అంత పాపాత్ములు మీరు, అంత పాపాత్ములు మీరంటున్నా. సార్ మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు పాపాత్ములే, నేనే కాదంటలే. నేను తప్ప ఇంకా ఒకరో ఇద్దరు అందరూ పాపాత్ములు అంటే నేను ఒప్పుకోను. మరీ ముఖ్యంగా మా అన్నను పాపాత్ముడు అని అనొద్దు. ఎందుకంటే ఆయన ఎవరో చెప్పింది తింటాడు కాబట్టి ఆయనకంత ఉండదనే మనం అనుకుంటాం. ఎంత దుర్మార్గం అయ్యా ఇది, మరి టూ మచ్ కదా. ఇలాంటి లడ్డూలు ఇలా వీటిని పంపితే అయోధ్య కూడా అయోధ్యకే కాదు ఎక్కడికి పంపినా అన్యాయమే, ఒక భక్తుడికి ఇచ్చినా తప్పే. కానీ ఆ గుడి అంత ఇదిగా పవిత్రంగా మనం చాలా వందల సంవత్సరాల తర్వాత ఆ గుడిని ప్రతిష్టాపన చేసుకుంటుంటే అక్కడ కూడా మీరు పంపి మోసం చేశారు. ఎంటైర్ భారతదేశాన్ని, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, వీళ్ళందరినీ మోసం రాముడిని, సీతని అందరినీ మోసం చేశారంటే ఇక మిమ్మల్ని ఏమనాలా? ఇంట్లో వాళ్ళే చేసినామంట. సౌండ్ చూసారా? ఇంట్లో వాళ్ళు, ఇంట్లో మన పక్కన తిరుగుతా ఉండే వాళ్ళు, మనం ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు, వాళ్ళనే మనం మోసం చేసేప్పుడు దేవుళ్ళు ఏమన్నా వాళ్ళు చూసారని అనుకోని ఉంటే మోసం. అంతేలే తల్లిని మించిన దైవం ఉన్నదా అన్నట్టు తల్లినే వెళ్ళగొట్టినాక ఇక దేవుడు ఎంత. అంతేలే సీమ, నువ్వే కరెక్ట్ సీమ. అంతే సీమ, నువ్వు కరెక్టే, నువ్వు బాగానే చెప్తావు మీ అన్న గురించి సీమ, బాగా చెప్పావు. రైట్, పనులు కాదు అది ఒక మా జగనన్నకే సాధ్యం. రైట్, బాగా చెప్పావు. అయితే ఒక్కసారి గుంటూరులో ఏం జరుగుతుందో, ఎందుకంటే ఇప్పుడే బ్రేకింగ్ కూడా వస్తుంది. అక్కడ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాలు అంతా గుమిగుడి 1000 మంది చేరుకున్నారు అంబటి రాంబాబును బయటికి రమ్మని. అక్కడేమో లేలా అప్పిరెడ్డి ఆ పార్టీ వైసీపీ ప్రధాన కార్యదర్శి డీజీపీకి లెటర్ రాశారంట. గుంటూరులో శాంతి భద్రతల సమస్య తలెత్తింది అని. వీళ్ళకి కావాల్సింది అదే మెయిన్. అసలు వీళ్ళకి కావాల్సింది లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తాలనే వీళ్ళ కోరిక, మనసులో అదే ఉంటుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తింది, అంబటికి ప్రాణహాని ఉంది, వెంటనే తగిన చర్యలు చేపట్ట